ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినడలా నీవు దీర్ఘాయుష్యమంతుడవదు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తనకు విధేయులైన వారికి దీర్ఘాయువునిస్తానని ఇక్కడ తెలియజేస్తున్నాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరు వాడు ఎవడైనానున్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడు ఎవడైనానున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానం వెదికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. సహోదరి సహోదరులారా, ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగినడలా నీ గుడారముల నుండి దుర్మార్గులు దూరముగా తొలగించినడలా నీవు అభివృద్ధి నొందెదవు. దేవుడి విధంగా అంటున్నాడు, పిల్లలారా నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొను వాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనను వాడు తనకి హాని చేసుకును. నా యందు అసహ్యపాడు వారందరూ మరణమును స్నేహించుదురు. సహోదరి సహోదరులారా, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు. భూమి నుండి వచ్చినవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైన నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించేవాడు దేవుడు సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలు పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలీదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వాడు క్షేమకు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమకు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడవలనని పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని పోదునేమో అని నా శరీరం నలుగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకునుడి. మీరు పాపముతో పోరాటలో రక్తము కారునంతగా ఇంకనూ దాన్ని ఎదిరింపలేదు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నీ మాట విని నీ యందు భయభక్తులు కలిగి చెడ్డ మాటలు పలుకకుండా మా నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా మా పెదవులను కాచుకుంటూ కీడు చేయటం అని మేలు చేచు సమాధానం వెదికి దాన్ని వెంటాడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము ప్రతి భారమును సులువ చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు నీ వైపు చూచేవారముగా మా ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ సమాధానమును జీవమును కటాక్షమును మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.